బీరకాయ పచ్చడి అండి. మిరపకాయలు ముందు వేయించుకున్నాం, తుంపుకొని వేయించుకున్నాం అండి. ఇలా తుంపుకొని చూసుకొని వేయించుకోవాలండి. తుంపుకొని మిరపకాయలు ఒక్కోసారి మిరపకాయల్లో సన్న పురుగులు వస్తున్నాయి, అందుకని తుంచేసాను ఇలాగా. ఇలా తుంచేయడం వల్ల కూడా చిటపట్లాడదు ఎక్కువగా. పైకి అట్లా తుంపైపోతే పైకి ఎగురుతాయండి మిరపకాయలు కాయలు వేస్తే. అలా తుంపుకొని వేస్తే మనకి ఈజీగా ఉంటుంది. వేగాక చిన్న గిన్నె అండి ఇది. బీరకాయ పచ్చడి, చిటికెడు పసుపు, కొంచెం మగ్గనివ్వాలండి. ఇది సరిపోని చింతపండు, కొత్తిమీర కొంచెం, సరిపడా సాల్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చండి. పచ్చడి చేసుకున్నాక ఒక 15-20 నిమిషాలు పడుతుందండి. మగ్గాక మనం పచ్చడి చేసుకోవాలి. వెల్లుల్లిపాయ దర్బలు 3 అండి. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ముప్పావు వంతు అయిపోయింది, ఒక పావు వంతు మగ్గాక చల్లారించి మనం పచ్చడి చేసుకున్నాం. అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది. కొంచెం అటు గెరటితో మెరుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మిరపకాయలు వేరు చేసుకున్నాము. ఇవన్నీ తీసుకున్నాను. చింతపండు, మిరపకాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేరు చేశాను. ఇవంతా బీరకాయ. ఇది ముందు మెత్తగా దంచుకున్నాం. ఇది మెత్తగా నూరుకున్నాం కదండి, మెత్తగా మెదిగింది. ఈ బీరకాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు